శుద్ధ భక్తి రెండు రకాలుగా, అంటే రెండు మార్గాలుగా విభజించారు. ఎవరైతే ఏ సాధకుల యొక్క అంతఃకరణం శుద్ధంగా ఉంటుందో వాళ్ళు స్మరణ మననాత్మక మననాత్మక అభ్యాసాత్మక భక్తి చేయాలి. అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. స్మరణ పద్ధతిని తీసుకొని వాళ్ళు అభ్యాసం చేస్తారు. ఎవరికది ప్రిస్క్రైబ్ చేయబడింది? ఎవరైతే ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో వాళ్ళకి. మరి అశుద్ధ అంతఃకరణ ఉండే వాళ్ళకి ఈ మార్గం కదా. శ్రవణం, కీర్తనం, వందనం అంటే స్మరణం కాకుండా మిగతావి అవి చేయాలి. అవి చేసి ఎప్పుడైతే ధ్యాన స్థితికి, అంటే నిరంతరం మనస్సు భగవంతుడి యొక్క చరణ కమలాలపైకి వెళ్తుందో, సంలగ్నం అవుతుందో, భగవంతుడి యొక్క రూప మాధుర్యం ఇత్యాదిని నిరంతరం ఆస్వాదించగలుగుతుంది మనస్సు. ఇప్పుడు శ్రవణం, కీర్తనం చేసేటప్పుడు మనకి మనసు ఏమి ఉన్నా ఉండకపోయినా చేస్తూ ఉంటే అంతఃకరణం శుద్ధి జరిగి అప్పుడు ధ్యాన స్థితికి మనం కూడా వెళ్తాం. అంటే ఈ వాళ్ళు కూడా వెళ్తారు. వీళ్ళు ఇంకో ఈ రెండో మార్గం వాళ్ళు మననం చేస్తూ తర్వాత ధ్యాన స్థితికి చేరతారు. ఇంక ధ్యాన స్థితిని ఏమంటారు? ధ్యాన స్థితినే భావభక్తి అని కూడా అంటారు. దీనికి ప్రమాణం మనకి కపిల భగవానుడు యొక్క గంగాంబుది. సో గంగ ఏ విధంగా అయితే సముద్రం వైపు ప్రవహిస్తుందో అలా మనసు ప్రవహించింది, దాన్ని భావస్థితి అంటారని చెప్పి అక్కడ జీవ గోస్వామి కామెంటరీలు కూడా రాస్తారు. నిరంతరం మనస్సు భగవంతుడి వైపు ప్రవహించే స్థితి ఏంటది? అది భావస్థితిలోనే జరుగుతుంది, అంతకన్నా ముందర జరగదు. కాబట్టి భావభక్తికి చేరగలిగితే అప్పుడు ఏమవుతుంది? ఇంకా కర్మను సన్యసిస్తారు. సన్యసించడం అంటే అర్థం ఏంటి? అక్కడ అంత ముందరేమో ఈ ధ్యాన స్థితి లేకపోతే భావస్థితికి రాకముందర కర్మను వదిలేయాలి అనేటువంటి ఇచ్చ ఉంది. అన్యాభిలాష శూన్యం అంటే కర్మ పైన, మోక్షం పైన ఎటువంటి ఇచ్చ లేదు. ఇచ్చ మాత్రమే లేదు, అంతేగాని అనుభవాన్ని పొందల. కర్మ కంటే లేకపోతే మోక్షం కంటే కూడాను ఇంకా అధికమైనటువంటి ఆనందాన్ని పొంది ఆ ద్వారా మోక్షం తుచ్చం అని చెప్పి వాళ్ళకి ఆ రియలైజేషన్ తో వదిలిన వాళ్ళు కాదు. ఇప్పుడు మనోళ్ళు